Welcome to Shantalakshmi IAS Academy Prelims Sponge 2021 సిరీస్. ఈ సిరీస్లో మనం ప్రిలిమ్స్ 2021కి కావాల్సిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం జూన్ మంత్ పాలిటీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసాం కదా. ఇక ముందు మనం జూలై మంత్ పాలిటీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఆ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఫర్ టుడే ఇస్ వన్ నేషన్ వన్ ఓటర్ ఐడి, పోస్టల్ బ్యాలెట్ అండ్ ఎలక్షన్ కమిషన్. సో బేసిక్గా చూసుకుంటే ఈ మూడు కూడా ఇంటర్ కనెక్టెడ్ టాపిక్స్ అండి. కానీ ఇవి ఎందుకు న్యూస్లో ఉన్నాయి అని చూసుకుంటే గనక, అనే కాంటెక్స్ట్ చూసుకుంటే గనక, మనకు ఓట్ అనేది మన బాధ్యత కన్నా కూడా మన హక్కు కదండి. మన ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశంలో, అంటే డెమోక్రటిక్ కంట్రీలో ఓట్ యొక్క విలువ అంతా ఇంత కాదు. మన గవర్నమెంట్ని మనమే చూస్ చేసుకుంటాము. కొన్నిసార్లు ఒక్క ఓట్ ఒక గవర్నమెంట్ని గెలిపించవచ్చు లేదా ఓడించవచ్చు. అంత విలువ ఉంది ఎవ్రీ సింగిల్ సిటిజన్ ఓట్కి. మరి సిటిజన్స్ అందరికీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డిజేబుల్ సిటిజన్స్ తీసుకున్నా కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ తీసుకున్నా కానీ వాళ్లకు పోలింగ్ స్టేషన్ వెళ్ళి వేసే అవకాశం ఉండకపోవచ్చు, అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. అంటే కోవిడ్ టైంలో, ఎస్పెషల్లీ కోవిడ్ పాండమిక్ టైంలో మనకు సీనియర్ సిటిజన్స్ అబౌవ్ ఏజ్ ఆఫ్ 65 వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా, అంటే పోలింగ్ స్టేషన్కి వెళ్లకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళకు ఓట్ రికార్డ్ చేసే అవకాశాన్ని అందించింది. మరి పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అంటే ఏంటో మనం నెక్స్ట్ స్లైడ్లో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇప్పటికి మాత్రం ఇది న్యూస్ కాంటెక్స్ట్. మరి ఇంతకు ముందు ఎలా ఉండేనండి? ఇప్పుడు 65 ఏజ్ అబోవ్ వాళ్ళకి కల్పించింది కదా. ఇంతకు ముందు ఎవరికి ఉండేనంటే ఇదే అవకాశం డిజేబుల్ సిటిజన్స్ కి అండ్ ఆల్సో పీపుల్ అబౌవ్ 80 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి మాత్రమే ఉండేది. కానీ కోవిడ్ టైంలో 65 ఏజ్ అబోవ్ వాళ్ళందరూ కూడా వల్నరబుల్ కాబట్టి, ఎక్స్పోజర్ ఆఫ్ కరోనా వైరస్ కి వాళ్ళు వల్నరబుల్ కాబట్టి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు. మరి ఇంకా డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా దీని మీద వస్తున్నాయి. లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఓటర్ ఐడి కార్డ్ అనేది ఒక కాన్సెప్ట్ మాత్రమే, ఇంకా ఇంప్లిమెంటేషన్ లో లేదు. అది ఒక కాన్సెప్ట్, ఒక ఒపీనియన్ మాత్రమే. దాని ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మనకు ఇదే సిస్టమ్ ని మైగ్రెంట్ వర్కర్స్ కి కూడా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అనేది కొంతమంది ఒపీనియన్. మరి మైగ్రెంట్ వర్కర్స్ కి ఎందుకు ఎక్స్టెండ్ చేయాలండి? ఎందుకు అంటే మైగ్రెంట్ వర్కర్స్ కూడా వాళ్ళు కోవిడ్ టైంలో ఎస్పెషల్గా చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేశారు. వాళ్ళు కూడా ఒక వల్నరబుల్ సెక్షన్ చెప్పుకోవాలంటే. ఎందుకంటే మైగ్రెంట్ వర్కర్స్ ఎప్పుడు కూడా ఒక్క ప్లేస్లో ఉండరు కదండి. డిఫరెంట్ ప్లేసెస్లో అక్రాస్ ఇండియా వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ సైట్స్లో కానీ, డొమెస్టిక్ వర్క్ కోసం కానీ, మైన్స్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ అంతటా వర్క్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు మనకు అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే 2017 తీసుకుంటే కనుక అలాంటి వాళ్ళు ఒక 13.9 crore మెంబర్స్ ఉన్నారు. అంటే నియర్లీ థర్డ్ ఆఫ్ ఇండియాస్ లేబర్ ఫోర్స్. మరి అలాంటి వాళ్ళ ఓట్ కూడా మన ప్రజాస్వామ్య దేశానికి అవసరమే కదా, అంతమంది ఉన్నారు. అండ్ ఆల్సో వాళ్ళు కూడా ఓట్ చేయాల్సిన బాధ్యత, హక్కు వాళ్ళకు కూడా ఉంది కదా. లైక్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ దేర్ రైట్ టు ఓట్ కదండి. సో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే వాళ్ళకు ఎలక్షన్స్ రోజు వాళ్ళ ఓన్ ప్లేస్కి, వాళ్ళ ఓన్ విలేజ్కి వెళ్ళి ఓట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు కదా. కొన్నిసార్లు అంత మనీ కూడా వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి బాగుండాలి అంటే ఒక వన్ నేషన్ వన్ ఓటర్ ఐడి కార్డ్, అంటే వాళ్ళు ఇండియాలో ఏ ప్లేస్లో ఉన్నా కానీ వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్ అనేది అప్లికబుల్ అవ్వచ్చు, యూజ్ చేయొచ్చు అన్నట్టుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంతమంది భావించారు. దిస్ ఈస్ అబౌట్ వన్ నేషన్ వన్ ఓటర్ ఐడి కార్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూసుకుందాం. సో వాట్ ఈస్ అ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్? మనకు ఇండియాలో చూసుకుంటే ముఖ్యంగా 3 ways ఉంటాయి టు ఓట్. వన్ ఈస్ ఇన్ పర్సన్. ఇన్ పర్సన్ అంటే మనం పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓట్ చేస్తూ ఉంటాము. అండ్ అదర్ ఇస్ బై పోస్ట్. పోస్ట్ ద్వారా కూడా ఓట్ పంపించవచ్చు. అండ్ పోస్టల్ బ్యాలెట్ ఇస్ వన్ ఆఫ్ దట్ ఎగ్జాంపుల్. అండ్ త్రూ ప్రాక్సీ కూడా. ప్రాక్సీ అంటే ఇప్పుడు
వేరే దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన కంట్రీలో ఉన్న వాళ్ళని ఒక రిప్రజెంటేటివ్‌ని చూస్ చేసుకుంటారు. రిప్రజెంటేటివ్‌ని చూస్ చేసుకొని వాళ్ళ యొక్క ఓటింగ్ పవర్‌ని వాళ్ళకు డెలిగేట్ చేస్తారు. వాళ్ళకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో దట్ వీళ్ళు కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ ద్వారా ఓట్ చేయించుకోవడం. ఒక ప్రాక్సీ వీళ్ళు లేకున్నా కానీ ఇంకొకరి ద్వారా ఇంకో రిప్రజెంటేటివ్ ద్వారా ఓట్ చేయడం. అది ప్రాక్సీ అంటే. మరి పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ అనేటిది మనకు ఎలక్టర్స్‌కి పంపిస్తారు. అంటే నాట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పేపర్స్. దే సెండ్ ఎలక్ట్రానికల్లీ. ఆ పేపర్స్‌ని అందులో మనం ఓట్ రికార్డ్ చేయాలి. ఎలా దాన్ని ఒక ఎన్వలప్ ఫార్మ్‌లో క్రియేట్ చేసి ఆ రికార్డ్ చేసిన మన ఓట్‌ని ఎన్వలప్ ఫార్మ్‌లో చేసి దాన్ని మన కాన్స్టిట్యుయెన్సీ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్‌కి పంపించాలి. ఇది పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అంటే. మరిప్పుడు ఇది అందరికీ అవకాశం ఉంటుందా? ఎవరికి అవకాశం ఉంటుంది అని చూసుకుంటే గనక, ఇంతకు ముందు మనం చూసినట్లు అబోవ్ 65 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఎక్స్‌టెండ్ చేశారు. అండ్ డిజేబుల్ సిటిజన్స్‌కి ఉంటుంది. అంటే బేసిక్‌గా ఒక రిస్ట్రిక్టెడ్ సెట్ ఆఫ్ వోటర్స్‌కి మాత్రమే ఈ అవకాశాలుంటాయి. బై పోస్ట్ ఆర్ బై ప్రాక్సీ. కానీ మిగతా వాళ్ళందరూ మాత్రం పోలింగ్ స్టేషన్‌కి వెళ్లి ఓట్ చేయాల్సిందే. మరి ఇప్పుడు ఆ రెస్ట్రిక్టెడ్ సెట్ ఆఫ్ వోటర్స్ ఎవరు? ఇందాక చూసుకున్నట్టు డిసేబుల్డ్ కానీ, 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అబోవ్ కానీ, లేదా ఇంకో రెస్ట్రిక్టెడ్ సెట్ ఆఫ్ వోటర్స్ ఎవరు అని చూసుకుంటే గనక మనకు సర్వీస్ వోటర్స్ వస్తారు. మరి సర్వీస్ వోటర్స్ అంటే ఎవరంటే ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన వాళ్ళు. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే. అండ్ సెకండ్ పాయింట్ చూసుకుంటే గనక మెంబర్స్ ఆఫ్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఆఫ్ అ స్టేట్ సర్వింగ్ ఔట్‌సైడ్ ద స్టేట్. ఎగ్జాంపుల్ సీఆర్‌పీఎఫ్ కానీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, అస్సాం రైఫిల్స్ కానీ వీళ్ళందరూ కూడా మనకు ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ ఎ స్టేట్ సర్వింగ్ ఔట్‌సైడ్ ద స్టేట్. వాళ్ళకు ఎలక్షన్స్ రోజు వాళ్ళ యొక్క ప్లేస్‌కి వెళ్లి ఓట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ లేదా ప్రాక్సీ ఓటర్ ద్వారా వాళ్ళ ఓటు హక్కుని ఓట్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో థర్డ్ కేటగిరీ ఎవరు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోస్టెడ్ అవే ఫ్రమ్ హోమ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొన్నిసార్లు వేరే దేశాలకెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫారెన్ ఆఫీసర్స్ తీసుకున్నా కానీ, అంబాసిడర్స్ తీసుకున్నా కానీ వీళ్ళంతా కూడా దే వర్క్ ఔట్‌సైడ్ ఇండియా బట్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాంటి వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ లేదా ప్రాక్సీ ఓటర్ ద్వారా ఓట్ వేసే అవకాశం ఉంటుంది. ఇవి 3 కేటగరీస్ ఆఫ్ పీపుల్. వీళ్ళని మీరు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్‌లో ఈ 3 కేటగరీస్ ఆప్షన్స్‌లో వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ 3 కేటగరీస్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఇంకో పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అకార్డింగ్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రిజనర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ఓట్. బట్ ప్రివెంటివ్ డిటెన్షన్‌లో ఉన్న వాళ్ళు మాత్రం ఓట్ చేయొచ్చు. ప్రిజనర్స్‌కి ఓట్ చేసే అవకాశం లేదు. కానీ ప్రివెంటివ్ డిటెన్షన్‌లో ఉన్న వాళ్ళు మాత్రం పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఓట్ చేయొచ్చు. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ ఏంటో చూసుకుంటే గనక మనకు ఎలక్షన్ కమిషన్ అనేది ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ యొక్క కాంపోజిషన్ కానీ, కీ ఫంక్షన్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు చాలా క్వెషన్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్‌లో వచ్చాయి. ఇప్పుడు అవేంటో ఇవాళ డిస్కస్ చేద్దాం. మనకు ఎలక్షన్ కమిషన్ అంటే తెలిసిందే కదా! మన కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ చేసి ఉంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 324. According to Article 324, the Constitution provides that power of superintendence, direction, and control of elections to the Parliament, ఈ 4 గుర్తుపెట్టుకోండి. Parliament, state legislatures, Office of President of India, and Office of Vice President of India. ఈ 4 పొజిషన్స్‌కి, ఈ 4 మెంబర్స్‌కి కూడా మనకు ఆర్టికల్ 324 ప్రకారం మన కాన్స్టిట్యూషన్ అధికారం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్‌కి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే మనకు ఎలక్షన్స్ టు పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్‌కి ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ లేదు. పంచాయత్స్‌కి కానీ, మున్సిపాలిటీస్‌కి కానీ మన ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేయదు. మరెవరు కండక్ట్ చేస్తారు అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒక సెపరేట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్‌కి ఆ అధికారాన్ని ఇచ్చింది. సెపరేట్ స్టేట్‌లో వాళ్ళ ఎలక్షన్ కమిషన్స్ అవి కండక్ట్ చేసుకోవచ్చు. కానీ మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది దానికి సంబంధం లేదు.
మరి దీని మీద మనకు ప్రీవియస్ ఇయర్స్ లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అవేంటో చూద్దాం. మనకు 2006 లో ఒక క్వశ్చన్ ఏంటంటే, which one among the following commission was set up in pursuance of a definite provision under an article of the Constitution of India? అంటే ఈ కింద ఉన్న 4 ఆప్షన్స్ లో ఏది మన కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి ఉంది? ఇప్పుడు మనం చూసుకుంటే యూజువల్ గా మనకు 3 టైప్స్ ఉంటాయి కదండి. ఒకటి కాన్స్టిట్యూషన్ లో అయినా మెన్షన్ చేసి ఉండాలి, ఏదైనా బాడీ ఉంటే మన కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి ఉండాలి, లేదా అది స్టాట్యుటరీ బాడీ అయినా అయి ఉండాలి. స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటండి? సో మనకు 3 టైప్స్ ఆఫ్ బాడీస్ ఏంటవి? కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్, లేదా ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసినవి కూడా ఉంటాయి. బ్రాడ్ గా చూసుకుంటే ఇవి 3 మనకు ఉంటాయి. మరి ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు క్వశ్చన్ లో అంటే, కాన్స్టిట్యూషన్ లో ఏది మెన్షన్ చేసి ఉంది అవుట్ ఆఫ్ దీస్ 4? సో ఈ ఆప్షన్స్ ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది మనకు కాన్స్టిట్యూషన్ బాడీ కాదు. అండ్ ఆల్సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకుంటే కూడా మనకి అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. కాన్స్టిట్యూషన్ లో ఒక ఆర్టికల్ లో ఎక్కడ మెన్షన్ చేసి లేదు. ఓకే. అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తీసుకుంటే కూడా ఇది మనకు కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. అండ్ స్టాట్యుటరీ బాడీ కూడా కాదు. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా తీసుకొచ్చిన బాడీ. మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకుంటే కనుక మనకి ఇది స్టాట్యుటరీ బాడీ, అంటే ఒక యాక్ట్ ద్వారా మనకు ఇంట్రడ్యూస్ చేశారు ఈ బాడీని. స్టాట్యుటరీ అంటే నథింగ్ బట్ ఒక పార్లమెంట్ లో ఒక యాక్ట్ ద్వారా తీసుకొస్తారు. whereas ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ అంటే ఎగ్జిక్యూటివ్ ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే మనకు ఆర్టికల్ మెన్షన్ చేసి ఉండాలి కాన్స్టిట్యూషన్ లో. సో ఇది 3 బాడీస్ కి డిఫరెన్స్. ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది స్టాట్యుటరీ బాడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది మనకు ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా తీసుకొచ్చిన బాడీ. సో ఇప్పుడు మిగిలిన ఆప్షన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ అనేది మన కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి ఉంది. ఇందాక మనం చూసుకున్నట్లు అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి ఉంది. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ క్వశ్చన్ which came in 2006. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, హోల్డింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఫర్ ద పంచాయత్ ఇస్ డిసైడెడ్ బై. ఐ థింక్ మీరు ఇందాక అర్థమైతే గనక ఈ పాయింట్ చూసుకుంటే గనక ఎలక్షన్ కమిషన్ కి పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ యొక్క ఎలక్షన్స్ తో సంబంధం లేదు, అవి స్టేట్ కమిషన్స్ చూసుకుంటాయి. ఓకే. సో హోల్డింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఫర్ ద పంచాయత్ ఇస్ డిసైడెడ్ బై ఈ 4 ఆప్షన్స్ చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్, అంతేకాని ఎలక్షన్ కమిషన్ కాదు, స్టేట్ గవర్నమెంట్ దాన్ని చూసుకుంటుంది. ఓకే. ఫర్ టుడే అండి, హోప్ you have understood the topic and also previous year questions ela answer cheyaలని kuda ardhamaye untundi. And if you like our content, then please make sure you like, share and subscribe to our channel and hit the bell icon.